రాజకీయాల్లో క్రియాశీలకంగా ఒక పార్టీ ఉద్యమంలో పనిచేసినప్పుడు రాజకీయ పార్టీల మీద చాలా వరకు ద్వేషమే ఉంటుంది. అట్లాంటి దాని తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల్లో పనిచేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఒక్కటి మనము ఆలోచన చేయాల్సింది, వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషము ఉండవు. ఒక ఉద్యమ సిద్ధాంతపరంగా ఉద్యమ పార్టీకి అనుగుణంగా ఇవాళ రాజకీయ పార్టీల మీద దేశం ఉంటుంది. ఆ స్థాయిలోనే మనము రాజకీయ పార్టీలు విమర్శిస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఎవరి మీద దాడి చేసినాం అనుకోండి, వ్యక్తిగతంగా వాళ్ళ మీద మనకి ఎట్లాంటి శత్రుత్వం ఉంటుంది? ఉద్యమ నేపథ్యంలో వర్గ విభేదము, వర్గ పోరాటంలో ఉన్న దాని దృష్టినే మనకు శత్రుత్వం ఉంటుంది, దాడి చేస్తాము. తప్పితే వ్యక్తిగతంగా ఎట్లాంటి శత్రుత్వాలు ఉండవు, వ్యక్తిగతంగా దాడులు అనేది ఏముండదు. కాబట్టి ఆనాడు జనాల కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రకమైనటువంటి ఉద్యమంలో పనిచేసినాం. అంటే ఇవాళ సరే ఏ రకంగా ఉన్నా మనము అదే స్థాయిలో జనాలకు ఏదో రూపంగా పనిచేయాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతాంగ పక్షం నిలబడాలి, కొట్లాడాలని అనుకున్నప్పుడు సరే కొన్ని ఇబ్బందులు వచ్చినా మనసులో ఏమున్నా కానీ ఖచ్చితంగా ఎంచుకున్నప్పుడు ఏ పార్టీ అయితే కరెక్ట్ అనుకున్నప్పుడు ఆనాడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేసింది అని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనుకున్నాము. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేస్తే బాగుంటుంది అనుకున్న స్థాయిలో రైతాంగానికి చేస్తామనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో నేను సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర చూస్తే దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఏ ఎంఎస్పీ తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, ఏ పంటలు కొనుగోలు చేసినా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది, ఏ రుణమాఫీ చేసినా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. తప్పితే కానీ ఎవరు వేయలేరు దేశంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే చేయగలుగుతాం. అట్లాంటి ఇబ్బంది అయితే నేను ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు.